జగిత్యాల మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. తన వర్గానికి చెందిన 14 మంది కౌన్సిలర్లతో కలిసి క్యాంపుకు బయలుదేరారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. దీంతో అక్కడేం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎత్తుగడుగులో ఆసక్తి కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. రైట్ శివాని, జగిత్యాల్లో మున్సిపాలిటీలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక ఎప్పుడైతే గతంలో ఎన్నికలకు ముందు నుండి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యే అనేది కూడా ప్రధానమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఎలా జాయిన్ అవుతారు, ఇక మేమే నిజమైన కాంగ్రెస్ వారసులం అనేది కూడా జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఎన్నికలలో కూడా మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు, బీఫామ్లు కూడా దాదాపు 31 స్థానాలు బీఫామ్లు అంతా కూడా జీవన్ రెడ్డి సంజయ్ వర్గానికి ఇచ్చారనేది కూడా ప్రధానమైన ఆరోపణలు చేశారు. అందులో నేపథ్యంలోనే మాకు ఇచ్చిన 19 బీఫాములలో మేము 14 గెలుచుకొని వచ్చాము ఇండిపెండెంట్లతో పాటు. ఇక ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా నా సైడ్ గెలుచుకొని ఇక్కడ మున్సిపల్ పైన పాగా వేయాలనేది కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అదే విధంగా రిజల్ట్ కూడా వచ్చింది. 14 మంది కౌన్సిలర్లు కూడా గెలిచారు. 14 మందే క్రియాశీలకం కాబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుండి గెలిచిన వారంతా కూడా సంజయ్ వర్గం 14 మంది ఉంటే మిగతా ఈ 14 మంది అంటే 50 మంది వార్డు కౌన్సిలర్లు ఉంటే దాదాపు దాంట్లో మెజార్టీ స్థానాలు ఎవరైతే ఖచ్చితంగా చైర్మన్ పదవికి కావాల్సిన వీటన్నిటికి సంబంధించి దాదాపు 25 స్థానాలు కావాలి. 25 స్థానాలు కావాలి అని అంటే ఇక ఇప్పటికే ఇటు 14 అటు 14 ఇద్దరు కాంగ్రెస్ వర్గీయులే అని చెప్తున్న నేపథ్యంలో ఇద్దరు కలుస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ భరితంగా మారిన నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గం ఒక్కసారిగా ఆయన హైదరాబాద్ బాట పట్టారు. వారంతా కూడా క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. పెద్ద ఎత్తున మాకే ఇటు జిల్లా మేయర్ మన కౌన్సిలర్ సంబంధించిన చైర్మన్ కావాలి, ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మాకే కావాలి అనేది కూడా ప్రధానంగా పట్టుబడుతున్నారు. ఇక సంజయ్ వర్గం ఈయనకు మద్దతు ఇస్తుందా లేదు జీవన్ రెడ్డి మిగతా వీరంతా కలుపుకొని ముందుకెళ్తారా అనేది కూడా ఆసక్తి రేపుతా ఉంది. అయితే ప్రశాంత్, ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎవరి మాటలు అంటే ఈ డిసిజన్ తీసుకోవడం వెనక ఆయన ఒక్కరే డిసిజన్ కాదని క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఎవరి హెల్ప్ తో ఈ డిసిజన్ తీసుకుని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది? ప్రధానంగా ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వారంతా కూడా ఒకవైపు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు అనేది కూడా ప్రధానంగా తెలుస్తా ఉంది. అంటే ఒక్కొక్కరుగా వారి యొక్క పూర్తిగా వారి నిరసన అనేది వెలగక్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే సీనియర్లు ఉన్నారో వారంతా కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలు గెలవని వారంతా కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీనియర్లంతా కూడా జట్టు కడతారు. ఇటు రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వంలో సీనియర్లంతా కూడా తొక్కివేయబడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారంతా ఒక వర్గం అవుతారు, రేవంత్ రెడ్డి వర్గం అంతా ఒక వర్గం అవుతారన్న పూర్తిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక సీనియర్లంతా కూడా జీవన్ రెడ్డి వర్గానికి ఇక అండగా ఉంటున్నారు. వెనకాల ఉండి మాట్లాడించేదంతా కూడా అంటే సీనియర్సే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్సే అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తా ఉంది. ఈ క్యాంపు రాజకీయాల వెనకాల తెర వెనకాల ఉన్నదంతా కూడా సీనియర్లే అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. నిజంగా జీవన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారు, ఒకవేళ అధిష్టానం ఏం చెప్పబోతుంది, అధిష్టానం జీవన్ రెడ్డిని ఖచ్చితంగా వారించుతుందా, జీవన్ రెడ్డిని సముదాయపరుస్తుందా, లేదు సంజయ్ని సముదాయపరిచి జీవన్ రెడ్డితో పాటు వెళ్ళబోతున్నారా అనేది కూడా ఆసక్తి రేపుతా ఉంది. మొత్తానికైతే హైదరాబాదు అదేవిధంగా ఇటు క్యాంపు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది, రేపు చైర్మన్ స్థానాన్ని ఎన్నుకోబోతున్న నేపథ్యంలో జగిత్యాల చుట్టూ పూర్తిగా రాజకీయాలు మాత్రం రసవత్రంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు శివాని. అయితే ప్రశాంత్, ఇక్కడ జీవన్ రెడ్డి మధ్యలో అండ్ అలాగే ఎమ్మెల్యే సంజయ్ మధ్యలో ఏమైనా కన్విన్స్ లేకపోతే సయోధ్య కుదిరే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? 100% అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా ప్రజాస్వామ్యం అంటే ఎక్కువగా స్వేచ్ఛ ఉన్న ఖచ్చితంగా పార్టీగా చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీలంతా కూడా పార్టీలో సీనియర్ నాయకులు లేకపోతే పార్టీలో ఎవరికి వారే నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా అందరినీ కలుపుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా కూడా కొంత ఇబ్బంది కలిగితే వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తారు, ఖచ్చితంగా పార్టీ పైన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తారు, తిరుగుబాటు గెలవేస్తారు. ఇక కానీ చివరికి వచ్చేసరికి అందరినీ కూడా అధిష్టానం సముదాయపరుస్తుంది, అధిష్టానం ఒక తాటి తీరికి తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ వారికి కావాల్సిన సిచ్యువేషన్ అంతా కూడా పార్టీ చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇదే విషయం పైన మనం చరిత్ర చూసుకున్నప్పటికీ ఇప్పటికి కూడా జగిత్యాల్లో కూడా అదే విధంగా జరగబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ జీవన్ రెడ్డి ఇప్పటికే కరాఖండిగా చెప్తున్నారు, నా వర్గానికే చైర్మన్ స్థానాన్ని ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా, లేదు అంటే మాత్రం నేను ఎవరికి మద్దతు ఇవ్వను అనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి ఏ వైపు దారి తీస్తుంది
అధిష్టానం ఆ విధంగానే ముందుకెళ్తున్న అధిష్టానం ఖచ్చితంగా జీవన్ రెడ్డిని సంధాయిస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇక రేపు సాయంత్రం కల్లా పూర్తిగా ఈ విషయాలు అంటే చైర్మన్ స్థానానికి అదేవిధంగా అధిష్టానం ఏ విధంగా సంధాయిస్తుంది, చైర్మన్ ఎవరిని పెడుతుంది, జీవన్ రెడ్డి వర్గానికి ఇస్తుందా లేదా సంజయ్ వర్గానికి ఇస్తుందా అనేది మాత్రం ఉత్కంఠ రేపుతా ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.